యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్, దీన్నే తెలుగులో ఉమ్మడి పౌర స్మృతి అంటారు. చాన్నాళ్లుగా వార్తల్లో నలుగుతున్న ఈ కోడ్ ఎట్టకేలకు అమల్లోకి వచ్చింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం యూసీసీని అమల్లోకి తెచ్చింది. దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమల్లోకి తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ గుర్తింపు పొందింది. ఒకే దేశం ఒకే చట్టం అనే కాన్సెప్ట్తో వచ్చిందే యూసీసీ. దీని ప్రకారం అన్ని మతాలు, కులాలు, ప్రజలకి చట్టం, అందులో నిబంధనలు ఒకేలా వర్తిస్తాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రకారం పౌరులంతా ఒక్కటే, వాళ్ళకి హక్కులు, విధులు కామన్గా ఉంటాయి. ముఖ్యంగా వివాహ విడాకుల వంటి విషయంలో పౌరులందరికీ ఒకే విధమైన చట్టం అమలవటానికి ఈ ఉమ్మడి పౌర స్మృతి పనికొస్తుంది. 2022 అసెంబ్లీ ఎన్నికల టైంలో ఉమ్మడి పౌర స్మృతిని అమల్లోకి తెస్తామని ఉత్తరాఖండ్లోని బీజేపీ హామీ ఇచ్చింది. అలా రెండోసారి అధికారంలోకి వచ్చింది. 2000 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఏ పార్టీ వరుసగా 2 సార్లు గెలిచిన దాఖలాలు లేవు. అలాంటిది బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారు. అందుకే దీని అమలుని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం. మొదటి కేబినెట్ సమావేశంలోనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అదే ఏడాది మేలో ఉమ్మడి పౌర స్మృతి బిల్లుని ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదించింది. దానికి రాష్ట్రపతి ఆమోదం దొరికింది. అయితే బిల్లుకు ఆమోదం లభించినప్పటికీ మార్గదర్శకాలు రూపొందించడం కష్టంగా మారింది. దీంతో మరో నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. చట్టం అమలుకి ఎలాంటి నియమాలు, నిబంధనలు ఏర్పాటు చేయాలి అనేది ఈ కమిటీ నిర్ణయిస్తుంది. ఈ కమిటీ గత ఏడాది చివరిలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా మంత్రివర్గం దీనికి ఆమోదం తెలిపింది. అలా విధి విధానాలు కూడా రూపొందించి 740 పేజీల ఈ ముసాయిదాను ఉమ్మడి పౌర స్మృతి చట్టంగా జనవరి 27 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. యూనిఫామ్ సివిల్ కోడ్లో కీలకమైన అంశాలు 7 ఉన్నాయి. అవేంటో చూద్దాం. వీటిలో ముఖ్యమైనది వివాహం, విడాకులు, ఆస్తులు, వారసత్వం, వీలునామాలో లింగ సమానత్వం, వివాహం, విడాకుల విషయంలో వివిధ మతాల మధ్య వివిధ మార్గదర్శకాలు ఉన్నాయి. ఇకపై అలాంటివి చెల్లవు. అందరికీ ఒకే రకమైన చట్టం వర్తిస్తుంది. ఇక్కడ లింగ సమానత్వం కూడా ఉంటుంది. ఆస్తులు, వారసత్వం, వీలునామాలో కూడా పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండానే చట్టం అమలవుతుంది. అంతేకాదు మతం విషయంలో కూడా లింగ సమానత్వం ఉంటుంది. కొన్ని సామాజిక వర్గాల్లో, మతాల్లో మహిళలకి తగిన ప్రాధాన్యం దక్కటం లేదు. ఈ అసమానతని కూడా ఉమ్మడి పౌర స్మృతి తొలగిస్తుంది. ఇక సహజీవనానికి సంబంధించి యూసీసీలో ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి. యూసీసీ అమలుతో ఉత్తరాఖండ్లో సహజీవనం లీగల్ అయింది. సహజీవనం చేసే జంటల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇలా సహజీవనం చేసేవాళ్ళు తమ బంధాన్ని అధికారిక పోర్టల్లో నమోదు చేసుకోవాలి. ఒకవేళ ఇలాంటి జంటలు విడిపోతే దాన్ని కూడా పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పద్ధతి పాటించినప్పుడు మాత్రమే లీగల్గా ఎలాంటి సమస్యలు ఎదురైనా పరిష్కరించడానికి వీలవుతుంది. త్రివిధ దళాల్లో పనిచేసే సైనికులకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చారు. వాళ్ళ కోసం ముసాయిదాలో ప్రివిలైజ్డ్ బిల్లు పెట్టారు. వీళ్ళు తమ వీలునామాల్ని సులభంగా, వేగంగా నమోదు చేసుకోవచ్చు. ఇక ఉమ్మడి పౌర స్మృతిలో మరో కీలకమైన అంశం వివాహ కనీస వయసు. పురుషుల కనీస వయసు 21, మహిళల కనీస వయసు 18 ఏళ్ళు ఉండాల్సిందే. కులాలు, మతాలతో సంబంధం లేకుండా అంతా దీన్ని ఖచ్చితంగా పాటించాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి రావడంతో బాల్య వివాహాల్ని అరికట్టడం ఇకపై సులభం. ప్రతి వివాహాన్ని రిజిస్టర్ చేయించాలి కాబట్టి బాల్య వివాహాలు చేయలేరు. బహుభార్యత్వాన్ని కూడా యూసీసీ నిషేధించింది. వివాదాస్పదంగా ఉన్న తలాక్, హలాల్ లాంటి విధానాలకి ఉమ్మడి పౌర స్మృతిలో చెక్ పడింది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు అనే తేడా లేకుండా అన్ని మతాల వాళ్లకు బహుభార్యత్వాన్ని నిషేధించారు. ఇలా కొత్త చట్టంతో సోమవారం నుంచి పరిపాలన మొదలుపెట్టిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటుందో చూడాలి. తలాక్, హలాల్, సహజీవనంకి సంబంధించి ఎక్కువ వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.